పార్వతి అయితే ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న పార్వతితో అయితే దేవుడి సమక్షంలోనే ప్రణత్ భారతి వాళ్ళ పెరి పెళ్లి చేస్తే బాగుంటుంది అని అనేసరికి రాజేంద్ర ప్రసాద్ వైపు అయితే అలా చూస్తూ ఉంటుంది పార్వతి. అవును పార్వతి, ఈ ఈ దేవుడికి సమక్షంలోనే మనం ఈ నిర్ణయం తీసుకోవాలి అని అనేసరికి ఏంటి మామయ్య గారు అత్తయ్యని మ్యానిపులేట్ చేస్తున్నారా అని అయితే పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. అవును అత్తయ్య, ప్రణతిని ఇష్టపడిన వారికి ఇచ్చి పెళ్లి చేయడం ఇప్పుడు చాలా మంచిది. మీరు ఇప్పుడు కూడా ప్రణతి భరత్ కోసమే ఎదురు చూస్తుంది. మీరు వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి అత్తయ్య అని చెప్పేసి అనేసరికి అవన్నీ పార్వతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రణతి జీవితంపై ఆధారపడి ఉంటుంది అని అనేసరికి నువ్వు మా అమ్మ మనసు మార్చాలని చూస్తున్నావా అని అక్షయ్ సీరియస్ అవుతూ ఉంటాడు. అక్షయ్ నువ్వు కోపం తగ్గించుకో అని చెప్పేసి పార్వతి అయితే అంటూ పంతులు గారు ఈ పెళ్లి కానివ్వండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అక్షయ్. ఇక పంతులు గారు భరత్ వాళ్ళకి పెళ్లి చేయండి అనే పార్వతి అయితే పంతులు గారితో అనేసరికి అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆగు అక్షయ్, నువ్వు కొంచెం కామ్గా ఉండు అని అనేసరికి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు పార్వతి బిహేవియర్కి. ఏంటి ఇలా మారిపోయింది మా అమ్మ అని చెప్పేసి అనేసరికి అక్షయ్ షాక్లో అలా ఉండిపోయేసరికి ఆ పల్లవి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇలా అత్తయ్య ఒక్కసారిగా నిర్ణయం మార్చుకున్నారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక పల్లవి ప్రణతి అవని వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక భరత్ ప్రణతి వాళ్ళిద్దరు పెళ్లిపేటల మీద కూర్చుని ఉంటారు. ఇక భరత్ అయితే ప్రణతి మెడలో తాళి కడుతూ ఉంటారు. ఆ కోపంతో శ్రీయ పల్లవి వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక పార్వతి వీళ్ళందరూ అయితే వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతూ ఉంటే అక్షయ్ ఆశీర్వదిస్తూ ఉంటారు. అదంతా చూసి అక్షయ్ కూడా కోపంతో రగిలిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కమల్, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళని అయితే ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళిద్దరికి పెళ్ళైనందుకు. ప్రణతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భరత్తో పెళ్ళైనందుకు.